తినేస్తుంది అన్నమాట మొత్తం రుద్దుకొని. ఇంక అట్లనే మా పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చేటప్పుడు అయితే కొన్ని పూలు అయితే తెంపుకొచ్చిన బయట నుండి. అంటే ఒక చెట్టు ఉంది, చాలా పూలు ఉన్నాయి, సాయంత్రం వరకు వాడిపోతాయి కదా అన్నట్టు అయితే కొన్ని అయితే తెంపుకొచ్చిన. అందుకని మా దేవుడికి ఎక్కుతాయి కదా అన్నట్టు అయితే అంతే కదా, వాడిపోయి కింద పడితే ఏమొస్తుంది, అదే మన దేవునికి కనుక ఎక్కినట్టయితే ఇంకా మంచిదే కదా. పూలు అయితే ఏ జన్మల పుణ్యం చేసుకున్నాయో. సో దేవుడికి అయితే ఈరోజు అవి వచ్చేసినాయి అన్నమాట పూలన్నీ. ఇంకా అలాగే వచ్చేసి ఫస్ట్ శ్రావణ మాసంలో ఈ సోమవారం పూజ మేమైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా తర్వాత వచ్చేసి అయితే మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా తులసమ్మకైతే ఇంకా పూజ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో రోజు డైలీ అయితే ఒక మగ్గెడు నీళ్ళు అయితే ఇట్లా కొడతానమాట, ఆకుల పైనుంచి దుమ్ము ఏం లేకుండా. ఇంతకుముందు అయితే కట్టెకి పెట్టేదాన్ని, అంటే కొమ్మకి. ఆ కొమ్మకు పెట్టడం వల్ల పసుపు కుంకుమ కొమ్మ అంతా వాడిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో అయితే నేను ఆకులకు మాత్రమే పసుపు